భీష్ముడు చంపిన విధానం ఎంత గొప్పది అంటే, చలిచీమల భూమి మీద తిరుగుతుంటే ఒక వ్యక్తి కాలితో రాసేస్తే ఎలా చంపేస్తాడో, ఎంత హేళగా పడగొట్టేస్తాడో అంత హేళగా పాంచాల రాజు సైన్యాన్నంతటినీ చంపేశాడు. సూర్య భగవానుడు చూశాట. తిక్కన గారు ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించారు. ఆయన కూడా ధర్మపక్షపాతేగా, కర్మసాక్షి. తానస్తశిఖరి మరువడపో బోలియప్పుడు పాండురాజపుత్ర విరాజి సేన పొడవడుగు నను కృపనో అలినాప్తుండు గ్రుంకే ఉర్వీనాథ. చూశాట సూర్యభగవానుడు భీష్ముడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని. తానస్త శిఖరి మరువడబోనియప్పుడు, తాను గాని అస్తమించకపోతే ఈ యుద్ధం ఆగదు. సూర్యాస్తమయం అయితేనే యుద్ధం ఆగుతుంది, భీష్ముడు ఆగుతాడు. తాను అస్తమించకపోతే పాండురాజపుత్ర విరాజి సేన పొడవడుగునను కృపనో